హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిచోడి 55వ భాగాన్ని వినేద్దాం. ఆమని అడుగులో అడుగు వేసుకుంటూ మహి దగ్గరకు వచ్చింది. నేను అశోక్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా అన్నయ్య? అసలు తనని ప్రేమించడానికి కారణం ఎవరో తెలుసా? నీ ప్రాణ స్నేహితుడి దేవా అన్నయ్య. ఆ మాటకి అందరూ షాక్గా ఆమని వైపే చూశారు. ఏంటి నువ్వు మాట్లాడేది? దేవా కారణం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు మహా. ఆమని ఒక్కసారిగా ఏడుస్తూ మహాని హత్తుకుని, అన్నయ్య ఒకసారి ఆమని అని పిలువు, ప్రేమగా పిలువు అన్నయ్య. ఇప్పుడు కూడా పంతమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా మీద కొంచెం కూడా కోపం తగ్గలేదా? నీ మాట కాదని నేను చేసింది తప్పే అన్నయ్య, కానీ నీ చెల్లి ఎందుకు తప్పు చేసిందో ఒక్కసారి తెలుసుకోవాలని అనిపించలేదా? చెల్లి మాటలకి నోట మాట రావటం లేదు. మహాకి బాధగా ఆమని తల మీద చెయ్యి వేయబోయి ఆగిపోయాడు. నేను మీ అన్నయ్యని కాదు, కాదు నువ్వే నా అన్నయ్యవి అని ఏడుస్తూ తల ఎత్తి మహా కళ్ళలోకి చూసి, పుట్టి పెరిగిన దగ్గర నుంచి నీ మాట ఎప్పుడన్నా కాదని అన్నానా అన్నయ్య? మౌనంగా ఉన్నాడు. నువ్వేం చెప్తే అదే చేసిందాన్ని. మరి అలాంటిది ఎవరికీ చెప్పకుండా నేను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో దాని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకున్నావా? మౌనంగా ఉన్నాడు. ఫ్రెండ్ అన్న పేరుతో అసలు నీకు దేవా ఎందుకు పరిచయం అయ్యాడో తెలుసా? ఈ ఆస్తి కోసం, నా కోసం తను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడన్నయ్య. అంతేకాదు, ఒకసారి అయితే ఇంట్లో ఎవరూ లేనప్పుడు నా మీద అని వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా దారుణంగా ప్రవర్తించాడు. అంత దుర్మార్గుడు అన్నయ్య. అలాంటి టైంలోనే అశోక్ ప్రేమ చూసిన నేను అతని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ నువ్వు ఆ దేవా మాటలు విని కనీసం నా మనసులో ఏముందో కూడా తెలుసుకోలేదు. నువ్వే చెప్పన్నయ్య, నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నువ్వు అతనికి మాట ఇవ్వడం తప్పు కాదా? మౌనంగా ఉన్నాడు. వాడు ఎంతో చెడ్డవాడు, నువ్వే కల్లారా చూసావు కదన్నయ్య. అయినా నువ్వు ఇప్పటికి కూడా దేవా మంచివాడే అని నమ్ముతున్నావా? నేను చేసింది తప్పే అన్నయ్య, కాదని నేను అనటం లేదు. కానీ నన్ను ప్రాణంగా ప్రేమించే అశోక్ ముందు ఈ దేవాని చిటికిన వేలి మీద ఉన్న వెంట్రుకతో సమానమని అనిపించింది అన్నయ్య. దేవా నా శరీరాన్ని కోరుకుంటే అశోక్ నా ప్రేమను కోరుకున్నాడు. ఇద్దరికి చాలా తేడా అన్నయ్య. ప్రేమకి కోరికకి చాలా తేడా ఉంది. నాకు ప్రేమే కావాలని అశోక్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ నా మీద నీకు కోపం తగ్గలేదంటే అందరి ముందు నీ కాలు పట్టుకుని క్షమాపణ అడగనా అని ఆమెను ఏడుస్తూ మహాదేవ్ కాలు పట్టుకుందామని ముందుకు వంగుతూ ఉంటే వెంటనే మహా ఆమెని నీ గుండెలకి హత్తుకొని అలానే ఉండిపోయాడు. మహా చాలాసేపు మహాకి మాటలు రాలేదు. తప్పు చేసింది నువ్వు కాదు మా, నేను. స్నేహం పేరుతో నాకు దగ్గరైన వాడు మంచివాడు లేదంటే చెడ్డవాడు తెలుసుకోకుండా గుడ్డివాడిగా నమ్మి స్నేహం చేస్తాను చూడు, నాది తప్పు. నాన్న, మీ వదిన ఆద్య చెప్తూనే ఉన్నారు ఈ దేవా మంచివాడు కాదని. అయినా నేను మాత్రం పిచ్చోళ్ళ వాడిని నమ్మాను. నమ్మినందుకు వాడు నాకు ఇచ్చిన బహుమతి మా అమ్మ ప్రాణం తీయటమే కాకుండా నా భార్యని వీల్ చైర్కే పరిమితం చేశాడు. నేను నిజంగానే మూర్ఖుని. నిన్ను అశోక్ని అనరాని మాటలు అన్నాను. అశోక్ గురించి తెలిసి కూడా నోటికొచ్చిందల్లా వాగాను. నీ మీద కోపంతో ఆర్కే ప్రేమను కూడా నేను ఒప్పుకోలేదు. కనీసం అదరు మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా పంతంతోనే ముందుకెళ్ళాను. నీ విషయంలో ఏదైతే చేశానో ఈరోజు నా కొడుకుల విషయంలో అదే చేశాను. వాళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదురా అని ఆమెని తలనిమ్రుతూ కన్నీరు కార్చి కోపంగా దేవా వైపు చూశాడు. అప్పటికే దేవా కన్నింగా నవ్వుతూ మహా వైపే చూశాడు. నన్ను ఇంత మోసం చేసిన నిన్ను వదిలే ప్రసక్తి అయితే లేదు అని కోపంగా పిడికిలు బిగించాడు. అయిందా మీ ఫ్యామిలీ డ్రామా? ఇంకా ఏమన్నా మిగిలిందా అన్నాడు. ఆమెని పక్కకు జరిపి, నీకు ఇది ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుందా? ఎంత మాయ చేసావరా? నిన్ను ఎలా శిక్షించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. చివరికి నా చెల్లిని కూడా నువ్వు మోసం చేయాలని చూసావు అని కోపంగా దేవా చెంపపై కొట్టాడు. దేవా నవ్వుతూ, పిచ్చి మహా, ఇప్పుడు నువ్వేంటి? చివరికి నీ కొడుకులు కూడా నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇక్కడున్నది దేవా. బాయ్స్ ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు అంటూ తన మనుషులకి ఆర్డర్ వేశాడు. ఏడ్సావులు ఏరిసొచ్చినాడా? నువ్వు దేవా ఏమో, నేను మహాకంత్రి వెదవని. నీతో సహా ఎవరిని వదిలిపెట్టను. ఎంత డబ్బిచ్చి పెట్టావో తెలియదు, కానీ ఒక్కొక్కడు బలిసిన పందెం కొల్లా ఉన్నారు. ఈ మాత్రం ఉండాలి, లేదంటే కిక్కుండదులే అని మెడలో ఉన్న పూలదండ ఆద్య చేతికిచ్చాడు. ఆర్కే ఏం మాట్లాడకుండా ఎప్పటిలానే సైలెంట్ కిల్లర్లా ఒక్కొక్కరిని మడతబెట్టిస్తున్నాడు. అదరు కూడా ఊరుకోలేదు, రెచ్చిపోయాడు. ఇద్దరు అన్నదమ్ములకి కొట్టే కొద్దీ ఊపు వచ్చేసింది. తన మనుషులు అందరూ నేల మీద పడిపోయి గాయాలతో రక్తం కారుతూ అవాలా బ్రతకాలా అన్నట్టు నొప్పితో మూలుగుతున్నారు. రౌడీలందరి పని అయిపోయేసరికి దేవా కోపంగా గన్ ఆమెనికి గురిపెట్టాడు. అందరూ షాక్గా చూశారు. ఇప్పుడు రెచ్చిపోయి కొట్టండి, ఎవరిని కొడతారో అన్నాడు. ఆర్కే కోపంగా చూశాడు. భాను భయంగా అమ్మా అమ్మా అని ఏడుస్తుంది. దేవా వదులు, లేదంటే నేనే నిన్ను చంపేస్తాను. కోపంగా ముందుకొచ్చాడు దేవాంశ్. కన్న కొడుకని నిన్ను వదిలేస్తున్నాను, లేదంటే వీళ్ళందరితో పాటుగా నిన్ను మీ అమ్మను కూడా కలిపి చంపేస్తాను అన్నాడు. చంపుతావు? ఎందుకు చంపావు? నువ్వు అసలు మనిషి అయితేనే కదా.
అప్పటికే ఇదంతా చూస్తున్న సుహాలో నెమ్మదిగా కదలికలు రావటం మొదలైంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. నిజం చెప్పాలంటే సుహాకి ఆమెని అంటే ప్రాణమనే చెప్పాలి. వణుకుతున్న చేతుల్ని చిన్నగా కదుపుతూ తన బలాన్నంతా కూడబెట్టుకుని పైకి లేద్దామని వీల్ చైర్ని గట్టిగా పట్టుకుంది. వదులు, ఆమెని వదులు. నోరు దాటి రావటం లేదు ఆమె మాటలు. కంట్లో నీళ్లు చెంపల్ని తాకుతున్నాయి. తన అత్తయ్యని ఎలా కాపాడాలో ఆలోచిస్తున్నాడు ఆర్కే. భరత్ చేతిని గట్టిగా పట్టుకుని భయంతో చూస్తూ ఉంది భాను. అశోక్ అయితే షాక్లోనే ఉన్నాడు. 2 చేతులతో తన శక్తినంతా కూడబెట్టుకుని పైకి లేచి కోపంగా చాచిపెట్టి దేవా చెంప పగలుకొట్టి ఆమెని చేతిని గట్టిగా పట్టుకుంది సుహా. అందరూ షాక్గా చూశారు సుహా వైపు. అదే అదునుగా తీసుకుని ఆర్కే వెంటనే దేవా అంతు చూశాడు. వదినా అంటూ ఒక్కసారిగా ఆమెని గట్టిగా హత్తుకుని ఏడ్చింది సుహా. ఆమెని ఏడుస్తూ సుహాని అల్లుకుపోయింది. ఇంతలో మూర్తి పోలీసులతో లోపలికొచ్చాడు. అప్పటికే దేవా కొనరూపిరితో కొట్టుమిట్టలాడుతున్నాడు. పోలీసులు వచ్చి దేవాని పట్టుకున్నారు. ఆర్కే దేవా చేసిన అన్యాయాల్ని అక్రమాలకు సంబంధించిన ఫైల్ పోలీసులకు ఇచ్చాడు. కానీ మహా కోపం పోవటం లేదు. తన తల్లిని చంపినందుకు వీని ఎలా అయినా చంపేయాలన్నంత కోపం వస్తోంది. దేవాకి నడవడానికి కూడా ఓపిక లేదు. అతని కాళ్ళు చేతులు లోపలున్న ఎముకలు కూడా ఆర్కే నుజ్జునుజ్జు చేసి పడేశాడు. అంత ఓపిక లేకపోయినా కూడా దేవా నవ్వుతూ ఆ లాస్య ఎవరి కూతురో తెలుసుకోవాలని లేదా అన్నాడు దేవా. ఆ మాటలకు అందరూ కోపంగా చూస్తారు. దేవా నవ్వుతూ నిన్ను ప్రేమించింది నిజమామని, కానీ ఒక్కరోజు కూడా నీతో గడపలేకపోయాను. ఎలా అయినా నీ మీద, అశోక్ మీద, మహా మీద పగ తీర్చుకోవాలని నీ కూతుర్ని ఆయుధంగా తీసుకుని ఈ ఇంటికి అడుగు పెట్టాను. ఆ లాస్య ఎవరో కాదు, నీ కూతురే. ఆమెనితో సహా అందరూ షాక్ అవుతారు. ఏంటి, నమ్మబుద్ధి కావటం లేదా? నీకు 2వ సంతానం పురిటిలోనే పోయిందని నువ్వు అశోక్ చాలా బాధపడ్డారు కదా. అసలు ఆ బిడ్డని ఎత్తుకెళ్ళిందే నేను. దేవా? అవును, దేవాని. తనని ఈ ఇంటి కోడలుగా చేసి నా చెప్పు చేతుల్లో పెట్టుకుని ఒక్కొక్కరిని ఒక ఆట ఆడిద్దాం అనుకున్నాను. కానీ మొత్తం నాశనం చేశాడు ఈ ఆర్కే అలానే దేవా వైపే చూశాడు. నువ్వు మీ అత్తయ్య ఊర్లో షూటింగ్ చేస్తూనే నీ మనుషులతో నా చరిత్ర అంతా తెలుసుకున్నావు. చివరికి నా భార్య, బిడ్డ ఎవరో కూడా తెలుసుకుని నాకు శిక్ష ఎలా వేయాలో పక్కాగా ఆలోచించి నీ ప్లాన్ అమలు చేశావు. కానీ తప్పు చేసావు ఆర్కే. నాలాంటి వాడిని చంపేయాలి, కానీ ఇలా బ్రతికించి తప్పు చేశావు అని కోపంగా పోలీస్ ఆఫీసర్ చేతిలో ఉన్న గన్ తీసుకుని షూట్ చేశాడు. అది గురి తప్పి ఆద్యాకి తగిలింది. వెంటనే పోలీస్ ఆఫీసర్ అలర్ట్ అవి దేవాన్ని షూట్ చేశాడు. ఇలా మనుషుల్ని చంపేవాడు భూమి మీద ఉండకూడదు, ఇంకా ప్రమాదం. ఆర్కే, ముందు ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, నేను వీడి పని చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్ అని అందరూ ఆద్య వైపు చూశారు. రక్తపు మడుగుల్లో తడిసి ముద్దవుతున్నామే. దేవా మాటలకి ఇటు ఆద్యాకి బుల్లెట్ తగలడంతో సుహా, ఆమెని ఇద్దరు స్రోలో తప్పి కింద పడిపోయారు. ఆగా మేఘాల మీద ఆద్యాని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఆపరేషన్ థియేటర్ ముందు అటు ఇటు తిరుగుతున్నాడు ఆర్కే. అదరు అయితే అసలు ఈ లోకంలోనే లేడు. చైర్లో కూర్చుని తల పట్టుకుని కూర్చున్నాడు. అందరూ భయంగానే చూస్తున్నారు ఆద్యాకి ఏమవుతుందా అని. అశోక్ ఆమెని పట్టుకుని అలానే కూర్చున్నాడు. మహా సుహా చేతిని పట్టుకుని బాధపడుతున్నాడు. జయరాం యామిని భుజం చుట్టూ చెయ్యి వేసి ఆద్యాకి ఏం కాదు అంటూ ధైర్యం చెబుతున్నాడు. లాస్య, క్రిష్ ఒక పక్కన నించుని ఉన్నారు. ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు. సావిత్రి, దేవాంశ్ కూడా హాస్పిటల్కి వచ్చారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రావడంతో అందరూ ఆతృతగా చూశారు. మరి కాసేపట్లో స్రో వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని ఆదర్ కనీసం డాక్టర్ పర్మిషన్ తీసుకోకుండా నేరుగా లోపలికి వెళ్ళాడు. బెడ్ మీద స్రో లేకుండా ఉన్న ఆద్యాన్ని చూడు, కానీ ఆదర్ కంట్లో నీళ్ళు అస్సలు ఆగలేదు. ఆమె చేతిని పట్టుకొని గుండెలకి అదుముకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ప్లీజ్ ఇడియట్, తొందరగా వచ్చే, ఇద్దరం ఇలా చాలా కొట్లాడుకోవాలి, గొడవలు పడాలి. నా ప్రేమ కోసం, నా స్పర్శ కోసం ఎప్పట్లా నేను నా బుర్ర తినాలి అని ఆమె తలనిమిరి అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆమెని ఏడుస్తూ లాస్య దగ్గరికి వెళ్ళింది. ఆమె రూపం అచ్చం అశోక్లానే ఉంది. ఆ అమాయకత్వం చూడగానే ఆమెని ఏడుస్తూ లాస్యాన్ని గుండెలకి హత్తుకుంది. నువ్వు నా కూతురువా? పురిట్లోనే నా బిడ్డ పోయిందని డాక్టర్ చెప్పింది, కానీ ఇదంతా దేవా పని అస్సలు తెలియదు అని లాస్య నుదుటిన ముద్దు పెట్టి గుండెలకి హత్తుకుంది. భరత్, భాను కంటి నిండా నీళ్లతో లాస్యని చూసి మురిసిపోయారు. మీ అక్క, వాడు నీ తమ్ముడు అని భాను భరత్ని చూపించింది. లాస్య నవ్వుతూ వాళ్ళని హత్తుకుంది. ఇదంతా చూస్తున్న అందరి సంతోషానికి అయితే అవధులు లేవు. మరోవైపు ఆద్య కోసం బాధగానే ఉంది. కూతురి తలని మరీ ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు అశోక్. ఇక్కడ లోపలున్న అదరు ఆద్య ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. గంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన్నే చూస్తున్న అదరును చూసి, ఏంటా చూపు? నిన్ను వదిలేసి ఎక్కడికి పోతానన్నా? చెప్పబ్బాయ్. అదరు కోపంగా ఒక్కసారిగా ఆమెని గుండెలకు హత్తుకున్నాడు. ఐ విల్ కిల్ యూ ఇడియట్, కిల్ యూ. చంపే బావా నీ ప్రేమతో. కాదన్నానా? అయినా ఎందుకు భయం? బుల్లెట్టే కదా తగిలింది.
కాబట్టి నీ ఈడియట్ సేఫ్. ముందు వదులు బావా, భుజం నొప్పిగా ఉంది. అదర్వు నెమ్మదిగా వదిలి ఆమెని పడుకోబెట్టి, సారీనే, నొప్పిగా ఉందా? మరి ఉండదా? ఒకసారి ఇలారా. ఎందుకు అని ఆమె ఫేస్ దగ్గరికి వచ్చాడు. అదరు కంట్లో నీళ్లు తుడిచి అతని నుదుటిన ముద్దు పెట్టి, ఎందుకు ఏడుస్తున్నావు అంది. మౌనంగా ఉన్నాడు. నాకంటే అందంగా ఉన్న నీ మరదలు లాస్య దక్కలేదని నీ ఏడుపా? అదరు లోపలి నవ్వుకొని, అవును, తను మా అత్త కూతురు, నా మరదలు. రోజు సైట్ కొట్టేవాడిని. నిజంగా సూపర్ ఉంటుంది, నీకంటే బాగుంటుంది. ఇంకా చీరలో అయితే నా మరదలు అందం అబ్బో అబ్బబ్బో, ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజంగా దేవకని. నిజంగా క్రిష్ కాడు చాలా లక్కీ, అంత అందం వాడికి సొంతమైంది. ఆద్య నవ్వుతూ, బావా ఒక్క మాట చెప్పనా? ఏంటో ఏడు. యాక్చువల్లీ నీకంటే ఎక్కువ ఆర్కే బావ సూపర్ ఉంటాడు. పైకి ఎంతో పద్ధతిగా ఉంటున్నా కానీ ఏమాత్రం బాను అక్క ఆర్కే బావ లైఫ్లోకి రాకుండా ఉంటేనా ఏం చేసేదానివి అని కోపంగా అడిగాడు. తనని పెళ్లి చేసుకునేదాన్ని. నిజంగా బాను అక్క బావని కొట్టేసింది. నేను తనకంటే ముందు పుట్టినా బాగుండేది. ఏం చేస్తాం, నీలాంటి యావరేజ్ పర్సన్ని చేసుకోవాల్సి వచ్చింది. అదరు 2 చేతులను కట్టుకుని, నేను యావరేజా అని అడిగాడు. మరి లాస్య సూపర్ ఫిగర్ అంటున్నావుగా? అవును, తనే బాగుంటుంది. అవునా? ఎస్ అని ఆమె ఫేస్ దగ్గరికి వచ్చి ఆమె పెదవుల్ని ముద్దాడుతూనే, బాగా కంత్రి దానివైపోయావే, నన్నే ఏడిపిస్తున్నావు, కిల్ చేస్తున్నావు. కిల్ చేసేమన్నావుగా, పూర్తిగా కోలుకో, కిల్ చేసి పడేస్తాను అన్నాడు. అతని షర్ట్ కాలర్ పట్టుకుని, ప్లీజ్ ఊపిరాడడం లేదు, వదులు బావా, ఇంకెప్పుడు ఈ రకంగా నీతో అస్సలు వెటకారమే ఆడను. ప్రపంచంలో ఎంతమంది అందంగా ఉన్నా నా వరకు నువ్వే నా సూపర్ హీరోవి. ఇంకెప్పుడు నేను టీజ్ చేయను, అసలు ఆ ఆలోచనే రానియను. అదరు నవ్వి, పిల్ల అన్నాడు. ఏంటి? ఇంటికి వెళ్ళిపోదామే, ఇక్కడ వద్దు. రూమ్లో నిన్ను గట్టిగా పట్టుకొని పడుకోవాలనుంది. మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఉంటుంది నీకు. ముందు నువ్వు బయటికెళ్ళు బావా, అందరూ లోపలికి వస్తారు. వద్దే బాబు, గంటలు గంటలు అందరూ నీ దగ్గర కూర్చుంటే నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. ఆద్య నవ్వుతూ మళ్ళీ ఇంకోసారని బావా అంటానే, నాకేం భయంటి? అందరూ గంటలు గంటలు నీ దగ్గరే కూర్చుంటే మన ముద్దు ముచ్చట ఎప్పుడు చూసుకోవాలి? ముచ్చట ఎలానో వారం పడుతుంది, కనీసం ముద్దైనా చేసుకోవాలి కదా. అదరు నెత్తినమైన ఒక్కటి వేసి, ఆపుతావరా నీ అల్లరి, ముందు నువ్వు బయటికి పోరా. తాతయ్య, నాకు తెలుసు, నేను రావటం చూసే కావాలని మాటలనవు. ఇంతలో లోపలికి యమున, జయరాం, సుహా, మహా, ఆమని, అశోక్, ఆర్కే, భాను, లాస్య, క్రిష్, భరత్, దేవాన్స్, సావిత్రి అందరూ రావటంతో అదరు నవ్వుతూ, రండి, పలకరించి తీరిగ్గా కూర్చొని మాట్లాడండి అని నవ్వుతూ పైకి లేచాడు. అదర్వి ఎందుకు అలా అన్నాడో ఆర్కేకి బాగా అర్థమైంది. రాంగ్ టైంలో అందరూ వచ్చారనా అన్నాడు. అన్నయ్య అని నవ్వుతూ సుహా దగ్గరికి సెటిల్ అయిపోయాడు అదరు. ఆద్యాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. సుహా పక్కన కూర్చొని ఏదో ఆలోచిస్తోంది ఆమెని. ఏమైందమ్మా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, నాకు తెలీదా నీ గురించి ఏం ఆలోచిస్తున్నావు చెప్పుమా అన్నాడు. ఆమెని అందరి వైపు చూసి, అది దేవాంశ్ గురించి అన్నయ్య. సోఫాలో అదరు పక్కనే కూర్చున్న ఆర్కే తన అత్తయ్య మాటలకి ఏం అర్థం కాక చూశాడు. అదరు నవ్వుతూ, ఏమైంది అత్తయ్య, వాడి గురించి ఆలోచిస్తున్నావు? అది కాదు అదరు, దేవాంశ్ చెడ్డవాడే కానీ తన తండ్రిలా రాక్షసుడైతే కాదు. ఒకవైపు తండ్రి దూరం అయ్యాడన్న బాధ మనసులో కొంచెమైనా ఉంటుంది. దానికి తోడు సావిత్రి కూడా ఎంతగానో బాధపడుతుంది. ఎంత రాక్షసుడైనా తన భర్త తన కళ్ళెదురుగాని చనిపోవడం అంటే మాటలు కాదు. అందుకే నేను ఒకటి అనుకుంటున్నాను అంటూ అశోక్ మహాల వైపే చూసింది. నువ్వు ఏదో నిర్ణయానికి వచ్చే ఉంటావుగా, చెప్పు అదేంటో అని నవ్వుతూ అన్నాడు అశోక్. మన ఫ్యామిలీ చేతుల మీదుగా దేవాంశ్ పెళ్లి చేద్దామని జగదీష్ గారి వైపు చూసింది. కూతురు నిర్ణయం తీసుకుందని గ్రహించిన జగదీష్ చిన్నగా నవ్వి, నీ ఇష్టం అన్నట్లు చూశారు. ఏమంటావన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుందామని దేవాంశ్తో పాటుగా భరత్ పెళ్లి కూడా చేసేద్దాం, ఏమంటావు? ఆర్కే పక్కన కూర్చొని కాఫీ తాగుతున్న భరత్కి ఒక్కసారిగా పొలమారుతుంది. నాకు పెళ్ళేంటి అన్నాడు. ఏ చేసుకోవా, అబ్బాయివే కదా. భరత్ ఫేస్లో అదోలా పెట్టి, పెళ్ళైతే బావలా నేను కూడా ఫైట్ చేయటం బుజ్జగించడం నా వల్ల కాదు మావయ్య, నాకు ఈ లైఫే బాగుంది అని ఆర్కే వైపు చూశాడు. నాన్న, మా బామర్తి అలానే అంటాడు కానీ ఒక మంచి అమ్మాయి నువ్వే సెలెక్ట్ చేయి. అదే చేస్తాను, వీడి వాళ్ళకం చూస్తుంటే అన్నీ నా బుద్ధులే వచ్చున్నాయి. అదైతే నిజమే అని అందరూ నవ్వుకున్నారు. ఆఫీస్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ తన రూమ్కి వచ్చాడు అదరు. చిన్నగా డోర్ తెరిచి ఆద్య రూమ్ వైపు చూశాడు. సోఫాకి ఒరిగి టీవీ చూస్తూ నవ్వుతూ ఉంది ఆద్య. ఫోన్ మాట్లాడుతున్న అదరు కాల్ కట్ చేసి ఆమె దగ్గరకు వచ్చాడు. ఏంటే, ఏం చేస్తున్నావు?
లవ్ మూవీ చూస్తున్నాను. మూవీ బాగుంది బావా, చూడు. నువ్వు సినిమా చూస్తూ కూర్చుంటే నన్నెవరు చూసుకుంటారే అని చిరుకోపంగా ఆమెని తన ఒడిలోకి లాక్కొని తన కౌగిల్లో బంధించి ఆమె భుజంపై తల ఆనించాడు. బావా, చెప్పు, నిన్నొకటి అడగనా? ఏంటి? ఆద్య వెనక్కి తిరిగి, అసలు దేవా గురించి, దేవాంశ్, సావిత్రుల గురించి ఆర్కే బావ ఎలా తెలుసుకున్నాడు? నువ్వు కృష్ణి ఎలా పెళ్లి టైంకి రప్పించి లాస్యాని తనకి ఎలా పెళ్లి చేశావు? నీ చిట్టి బుర్రలో చాలా ప్రశ్నలే ఉన్నాయే అన్నాడు. అవును, ప్లీజ్ చెప్పు బావా. చెప్తాను, కానీ నాకేంటి? ఇంకా ఏమి ఇవ్వాలి? అన్నీ తీసుకున్నావుగా. ఇష్టమైతే చెప్పు, కష్టమైతే మానే. నువ్వు చెప్పకపోతే నాకు ఇంకెవరూ చెప్పరనే? నీకు బాగా బలుపు ఎక్కువైంది. మరి నీతో ఉంటే ఇలానే తయారవుతావు, కానీ ముందు చెప్పు బావా అని గారాబంగా చూసింది. ఆదరు నవ్వుతూ, భాను వదిన పెళ్లికి ముందే దేవా ఫ్యామిలీ కోసం అన్నయ్య నన్ను తెలుసుకోమన్నాడు. నేను దేవా కోసం మొత్తం తెలుసుకుని వాడి సంబంధించిన ఫైల్ మూర్తికి అందేలా చేశాను. వాడు చేసిన అక్రమాలే కాదు, నానమ్మని చంపటం, ఇంకా సావిత్రి, దేవాంశ్ తన ఫ్యామిలీ అని తెలియగానే అన్నయ్య నేను చాలా షాక్ అయ్యాం. అప్పుడు నేను అన్నాను, ప్రూఫ్స్ ఉన్నాయి కదా అన్నయ్య, ఆ దేవాని అంతం చేసేద్దాం. కానీ అన్నయ్య తొందరపడకుండా నిదానంగా ఆలోచించాడు. పెళ్లి టైం తెల్లవారుజాముననగా ఆ రోజు రాత్రి ఆ ఊరిని దత్త తీసుకోవటమే కాదు, దేవాంశ్కి తెలియకుండా సావిత్రి గారితో తన ప్రేమ విషయం, భాను వదిన విషయంలో దేవాంశ్ బెదిరించడం పాటుగా దేవా గురించి చెప్పగానే ఆవిడ షాక్ అయింది. దేవా కారణంగా మన ఫ్యామిలీ చాలా నష్టపోయిందని తెలుసుకున్న సావిత్రి గారు అన్నయ్యకి సపోర్ట్ చేశారు. అందుకే అన్నయ్య వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. పెళ్లి టైంకి నువ్వు భయపడుతూ నా దగ్గరకు వచ్చావు చూడు, ఆ టైంలో నేను ఫోన్తో ఉన్నాను అని నువ్వు బాధపడ్డావు. నేను ఫోన్తో ఎందుకున్నాను తెలుసా? ఆ క్రిష్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. మన పెళ్లి టైంకి ఆ క్రిష్తో లాస్య పెళ్లి చేయాలని చూశాను. అనుకున్నట్టుగానే చేసేసాను. పెద్ద బావ, నువ్వు అనుకున్నవి చేశారే కదా అని ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏంటి బావా ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు? ఎందుకో తెలీదు, అన్నయ్య నా దగ్గర ఏదో దాస్తున్నాడని అనిపిస్తుంది. ఏంటి బావా నువ్వనేది? అవునే, ఎందుకో తెలీదు, అన్నయ్య ముఖంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతత అయితే లేదు. నీ ముఖం ఏదైనా ఉంటే భాను అక్క నాది చెప్తుంది కదా, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు బావా. ఏమోని, నా మనసుకు అలా అనిపిస్తుంది అని ఆద్యాని గుండెలు కత్తుకుని అలానే తలని సోఫా వెనక్కి వాల్చాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.